నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్లోకి వెళ్తే, తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం. దేశంలోనే పూర్తిస్థాయి తొలి డిజిటల్ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభించారు. 9,650 కోట్ల భారీ వ్యయంతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఒక టెర్మినల్తో ఏటా 20 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించగల సామర్థ్యం దీని సొంతం. దీనిని జహా హదీద్ ఆర్కిటెక్ట్ సంస్థ డిజైన్ చేసింది. 1352 కోట్లు మహాలక్ష్మి పథకం బకాయిలు పెండింగ్లో ఉన్నాయని స్వయంగా తెలిపిన ఆర్టీసీ ఎండీ. బస్భవన్లో ఆర్టీసీ ఎండీని కలిసి ప్రతిపాదన అందజేసిన బీఆర్ఎస్ నాయకులు పెంచిన ఛార్జీలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పార్టీ తరఫున లేఖ అందజేసిన బీఆర్ఎస్ ప్రతినిధులు. ప్రైవేటైజేషన్ వైపు కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు, ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ఉద్యోగులను తీసేయడం. That's what I'm saying. Maybe you don't know, but it looks like it's a conspiracy. ఇప్పుడు కార్గో ప్రైవేటైజ్ చేసిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తుండ్రు. నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఒకటి ఏం చెప్తున్నారు, దీనికి నష్టాలు ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. వాళ్ళకి నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ. ఏమైతుంది నెక్స్ట్? అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ ద్వంద్వంగా రాసియండి. మరి లేదు ప్రైవేటైజ్ చేయమని రాసియండి. మరి చెప్తారు కదా లేదని రాసియండి. నేను లేదు చేయని అట్లా చెప్పండి. మీరు చెయ్యమని ఎట్లంటారు? మీకేం తెలుసు? మరి మీకు తెలియనప్పుడు తెలియదానండి, అంతే కదా. గవర్నమెంట్ ఇష్టం అది. వరకు మా ముందని చెప్పింది కానీ నేను అటువంటి ఆలోచన చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ప్రకారం దాదాపు 2,000 బస్సులు మనకి ఇస్తామన్నారు. మేము బయట పోయి చెప్పాలన్నా? ఆర్టీసీ ఎండీ గారు చెప్పారు ప్రైవేటైజేషన్ జరగబోదు అని, కార్మికులకు ఖచ్చితంగా హామీ ఇస్తామని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ సర్కార్ నడుపుతోందో సర్కస్ నడుపుతోందో వాళ్లకే అర్థం కావడం లేదు. ఉదయం హౌస్ అరెస్ట్ అని 15 మంది పోలీసులు వచ్చారు. మా పార్టీ ప్రోగ్రాం వెళ్లాలి అంటే వెళ్ళండి అన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను, కార్పొరేటర్లను అరెస్ట్ చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్కు తరలించారు, కొంతమందిని తిరిగి పంపారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో సర్కారు నడపడం లేదు, సర్కస్ నడుపుతోంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాస్తవం ఏంటి అంటే పొద్దున హౌస్ అరెస్ట్ అని 50 మంది పోలీసులు వచ్చారు. మళ్ళీ మేము బయటకు వచ్చి మేము వెళ్ళాలి మా పార్టీ ప్రోగ్రాం అంటే వెళ్ళండి అన్నారు. సో మరి వాళ్ళకి తెలియదు. ముందు హౌస్ అరెస్ట్ అని చెప్పింది వాళ్ళే, మళ్ళీ తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పింది వాళ్ళే. మా ఎమ్మెల్యేలని చివరికి మా కార్పొరేటర్లను కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు, కొంతమందినేమో అలౌ చేశారు. అందుకే అంటున్నా వీళ్ళు సర్కార్ నడపట్లేదు, సర్కస్ నడుపుతా ఉన్నారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హౌస్ అరెస్ట్. హైదరాబాద్ ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బసుభవన్ కార్యక్రమంలో పాల్గొనాల్సిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంట వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేటీఆర్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రేతిఫైల్ బస్టాండ్కు చేరుకున్న గులాబీ నేతలు ఆర్టీసీ బస్సు నెంబర్ 2Jలో ఆర్టీసీ భవన్కు బయలుదేరిన కేటీఆర్, తలసాని, పద్మారావు తదితర నేతలు. కాంగ్రెస్ సర్కార్ పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చలో బస్ భవన్ పిలుపు నేపథ్యంలో పోలీసులు ముందుగా బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. గురువారం ఉదయం 5 గంటలకు శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాను ఖాజాగూడెంలోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన చలో బస్ భవన్ పిలుపు నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావును హౌస్ అరెస్ట్ చేసి భారీగా మోహరించిన పోలీసులు. చాలా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ కి కొంచెం కూడా అసలు రెస్పెక్ట్ అనేది ఇస్తలేరు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. టైం కి బస్సెస్ ఆపితే చాలు. ఈడ బస్ స్టాప్ ఉందా, ఆడ పోయి బస్ స్టాప్ ముందర ఆపుతారు. టైం కి బస్సెస్ కూడా లేవు. పబ్లిక్ ఎక్కువైతే బస్సెస్ తక్కువ ఉన్నాయి. పబ్లిక్ ఎక్కువైనప్పుడు బస్సెస్ పెంచాలా లేదా? ఫ్రీ బస్సెస్ పెట్టినాక మళ్ళీ దానికి తగ్గట్టు తీసుకోవాలా లేదా? ఫ్రీ ఉంటే కంపల్సరీ పబ్లిక్ ఎక్కువ అవుతారు, కానీ బస్సెస్ లేకుంటే ఎట్లా? దానివల్ల
ఏమంటారు బస్సులలో ఎక్కువ మంది అయ్యి ప్రెస్సింగ్ అయ్యకుండా చాలా ఇబ్బంది నేను అడుగుతానమ్మా, కొన్ని బస్సులు పెంచేటట్టుగా ప్రయత్నం చేస్తాం. వీళ్ళు టాక్ ఇన్ అసెంబ్లీ. ఏం పేరు పెట్టారు? స్వాతి. ఏం చేస్తాం? జాబ్ చేస్తాం. ఎంత సంపాదిస్తాం? 25,000. వచ్చి కూడా ఎంత దూరం వచ్చి తీసుకుపోతావా? బస్ వచ్చిందా మనది? పిక్చర్ 2,000 4,000 అదే రేవంత్ రెడ్డి 4 ఇస్తాను కదా. హైదరాబాద్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ టికెట్ ధరల పెంపుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చలో బస్ భవన్కు పిలుపు ఇస్తే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేయడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇది అప్రజాస్వామికం, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి ఇది నిదర్శనం. నాయకులను, కార్యకర్తలను ఎందుకు అరెస్టులు చేస్తున్నారు? ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే ఇదేనా? వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 20 నెలల్లో 5 సార్లు బస్సు ఛార్జీలు పెంచారు. భార్యకు ఫ్రీ అని భర్తకు టికెట్ డబుల్ చేశారు. విద్యార్థులకు డబుల్ చేశారు. ఇప్పటికే జీవో 53, 54లతో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండు రేవంత్ రెడ్డి. పేద మధ్యతరగతి ప్రజలను దొంగదెబ్బ కొట్టెండు రేవంత్ రెడ్డి. వాహన లైఫ్ టైం ట్యాక్స్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా ప్రజల రక్తం పీల్చుతున్నాడు రేవంత్ రెడ్డి. మెట్రో రైళ్లను ఆగం చేసిండు. కాంగ్రెస్ పాలనలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కూడా లేదా? ఇది ఇందిరమ్మ రాజ్యమా? ఎమర్జెన్సీ పాలన? ఇది ప్రజాపాలన లేక ప్రజా పీడన? రేవంత్ రెడ్డి ఏం చేసినా ఎవరూ అడగవద్దు అన్నట్లుంది. ప్రజాస్వామ్య పాలన అని రాక్షస పాలన సాగిస్తున్నాడు. మాటల్లో రాజ్యాంగ రక్షణ, చేతల్లో రాజ్యాంగ భక్షణ. టికెట్ ధరల పెంపుపై బస్సులో ప్రయాణించి ఆర్టీసీ ఎండీని కలిసి వినతిపత్రమిచ్చే అవకాశం ప్రజాప్రతినిధులకు లేదా అని అన్నారు. తెలంగాణలో హక్కులను కాలరాస్తున్న రేవంత్ రెడ్డి దుష్టపాలన రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని అన్నారు. హైదరాబాద్ రోడ్లు, భవనాలు శాఖపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫ్లడ్ డ్యామేజ్ రోడ్ల వివరాలపై ఆరా తీశారు. హ్యామ్ రోడ్ల వివరాలపై చర్చ జరిగింది. ఈ సమీక్షలో స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్ఎన్బీఎన్సీలు మోహన్ నాయక్, జయభారతి, సీఈలు బీవీరావు, కిషన్ రావు, పలువురు ఎస్సీలు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని గత 20 నెలలుగా బీసీ సమాజం ముక్తకంఠంతో కోరుతుంటే బీజేపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, దీనితో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకులు న్యాయస్థానాలను వేదికగా చేసుకుని బీసీ రిజర్వేషన్లకు గండి కొట్టాలని చూస్తున్నారని, బీసీ రిజర్వేషన్లు 1% దగ్గ రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. నేడు బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని రెడ్డి జాగృతి చేస్తున్న కుట్రలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేడ్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా హైదరాబాద్లోని అంబర్పేట్లో ఉన్న మహాత్మా జ్యోతి పులే విగ్రహం ముందు బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ వి హనుమంతరావు పాల్గొన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే దగ్గర కూర్చోవడం మా అన్యాయం జరుగుతుంది. జ్యోతిరావు పూలే గారు 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అన్నాము. ఆ బీసీ పిల్లలు, ఎస్సీ పిల్లలు అందరూ చదువుకొని పైకి వచ్చారు. ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి కారణం ఏంటంటే కొందరు వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ సందేశాన్ని 42% జితనా హిస్సేదారి యుక్తి భాగీదారి అన్న తర్వాత లోకల్ బాడీలో 42% ఇస్తామని ఏది మన కామారెడ్డిలో చెప్పడం జరిగింది. అప్పుడు కర్ణాటక సీఎం కూడా వచ్చాడు సిద్ధరామయ్య. ఆ 42ను అమలు చేయడానికి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. పున్నం ప్రభాకర్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ అందరూ మేము చొరవ తీసుకొని ఇది తప్పనిసరిగా అమలు చేయాలన్నాం. ఆ అమలు చేయడం జరిగింది. అది కూడా ఒక్కరోజు కాలే, 150 కోట్లు శాంక్షన్ చేసినాం. ఇంటింటికి తిరిగి తీసినాం. అందరు లెక్క తీసిన తర్వాత 42% అని చెప్పినాక ఇవాళ కొందరు దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయడానికి కోర్టులో కేసు వేశారు. ఈ రిజర్వేషన్ మీరు ఒప్పుకోవద్దని. దానికి కారణం ఏం చెప్తారంటే, వాళ్ళు ఏమంటున్నారంటే రిజర్వేషన్ ఇది అమలు కాదు. ఇది ఎందుకు కాదంటే ఆనాడు కూడా ఏదైతే సహాని కేసులో ఆనాడు ఏం చెప్పిందంటే 50% సీలింగ్, మండల్ కమిషన్ లో ఎక్కువ లేదు, 50% సీలింగ్ పెట్టిండ్రు.
కానీ ఇవాళ ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అగ్ర కులాలకు కూడా న్యాయం జరగాలని ఈడబ్ల్యూసీ అని పెట్టి అందులో వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు ఆర్టికల్ 33 వాళ్ళది, ఏది సుప్రీంకోర్టుది. అదేవిధంగా హైకోర్టుది ఆర్టికల్ 226, దాన్ని ఆర్టికల్ మార్చేసి 103 పేరు పెట్టి రాజ్యాంగ సవరణ చేసి తీసుకున్నారు. అప్పటికే పెరిగింది. ఎందుకంటే మా లెక్క చెప్తాను, 27% మాకు మండల్ కమిషన్లు ఇచ్చింది. దాంట్లో ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5. అదేవిధంగా ఇవాళ లెక్క చూస్తే మేము 49.5 ఉన్నాం. దాటలే, వాళ్ళన్నా దాటిరు. 10% అంటే ఎంత అవుతుంది ఇప్పుడు లెక్కేస్తే? మోర్ దెన్ 60% అవుతున్నది. దానికి ఇవాళ వీళ్ళు ఆబ్జెక్షన్ చేస్తున్నారు. కాబట్టి మన జాజుల శ్రీను కానీ అందరూ ఎన్ని బీసీ ఆర్గనైజేషన్లు ఉన్నాయో అందరూ కూడా కలిసి మీటింగ్లు పెట్టి ఇంప్లీట్ కూడా అయినాం. రేపు తెలుస్తుంది. కనుక దానికి ప్రొటెస్ట్గా మేము 130 కులాలు ఉన్నా మేము అందరం ఒకటేరా బాబు. ఇట్లా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కులాలు ఒకటి కావు, సాగరైన వస్తే మంగళైనా వస్తే ఒట్లైనా కొట్లాట పెట్టుకుంటారంటు. మేము కొట్లాట పెట్టుకోమురా బాయి. 77 ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి. ఇవాళ మాకు అన్యాయం జరుగుతుంది. అది వేరే. ఎస్సీ ఎస్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక న్యాయం చేసిపోయింది అంటరానితనం మీద. ఏటీసీ కార్యాలయాన్ని పరిశీలించిన కలెక్టర్. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు ఏటీసీల్లో సాంకేతిక నైపుణ్యతతో కూడిన శిక్షణను అందించాలని సూచించారు. బుధవారం వికారాబాద్ పట్టణ కేంద్రంలో ఆధునాతన సాంకేతిక కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏటీసీలో గల సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ సందర్భంగా ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థులతో కావలసిన మౌలిక సదుపాయాలు, వివిధ సౌకర్యాలపై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. శిక్షణ నిమిత్తం వచ్చిన విద్యార్థులకు ఆధునాతన సాంకేతికలో పట్టు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ఏటీసీలో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఏటీసీలో ఫర్నిచర్ లేని పరిస్థితిని గ్రహించిన కలెక్టర్ విద్యార్థులకు సరిపోను కుర్చీలను సమకూరుస్తానని కలెక్టర్ తెలిపారు. నేషనల్ హైవే పనులకు బ్రేక్, పనులను అడ్డుకున్న సబ్ కాంట్రాక్టర్లు. వికారాబాద్ శాన్వాస్ రైల్టెల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యాలయం ముందు సబ్ కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కార్యాలయానికి తాళం వేశారు. భూత్పూర్ నుండి మణికెళ్లి వరకు నూతనంగా చేపట్టిన 167వ జాతీయ రహదారి నిర్మాణ పనులను సబ్ కాంట్రాక్టర్లు అడ్డుకున్నారు. తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ప్యాకేజీలో స్ట్రక్చర్ సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను. సంవత్సరం 4 నెలల నుంచి నేను చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ అనేది NH 167N మహబూబ్నగర్ టు చించోలి రోడ్. ఇది SMC కంపెనీకి టెండర్ వచ్చినది. SMC నుంచి బ్యాక్ టు బ్యాక్ శాన్వేర్స్ రైల్టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ బ్యాక్ టు బ్యాక్ తీసుకున్నది. దాని నుంచి మేము సబ్ కాంట్రాక్టర్గా తీసుకుని వర్క్ చేస్తున్నాము. గత 5-6 నెలల నుంచి శాన్వేర్స్ కంపెనీకి పేమెంట్లు వచ్చినా కానీ మాకు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మమ్మల్ని ఆఫీసు, దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో రాజ్భవన్ రోడ్లో ఉన్నది. అక్కడికి వారం రోజులు వెళ్ళిన MD గారు కానీ CMD గారు కానీ ఎవరో కలవకుండా మమ్మల్ని పట్టించుకోకుండా ఉండటం వలన ఇక్కడికి వచ్చి ప్రజాప్రతినిధులకు చెప్పగా ప్రజాప్రతినిధులు కూడా మీ పేమెంట్లు మీరు తీసుకోండి, అడగండి, నిరసన తెలుపుకోండి అనే ఒక నినాదం చెప్పినారు. దాని ప్రకారం మేము 4 రోజుల క్రితం 3వ తారీఖున గత 3వ తారీఖున మేము స్ట్రైక్ వెళ్ళి ఇదే నినాదం చేసినాము. ఆ తర్వాత రోజు డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ సార్, SE సార్ విజిట్ ఉందని ప్రజాప్రతినిధులు మాకు పిలిచి మమ్మల్ని 2 days 3 days ఈ నినాదాన్ని ఆగమని చెప్పి ఆగినాము. MD గారు వస్తారు, మీతో మాట్లాడతారని చెప్పినారు. కానీ వారెవరూ మాకు ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో మరలా ఈరోజు మా నిరసనను తెలపడానికి నేను గత సంవత్సరం నవంబర్ నుంచి ఇక్కడ బండి నడుపుతాను. ఇప్పుడు ఈ నెలకి 9 రోజులు అవుతుంది. ఇప్పటికి గత 5 నెలల నుంచి నా పేమెంట్ రావాలి. 11,72,000 రూపాయలు బాకీ ఉన్నది. మా ఇంట్లో గత ఆగస్టు 4వ తారీఖు పెళ్లి సందర్భం పెట్టుకున్నా సరే నాకు డబ్బులు ఇవ్వాలి. 2వ తారీఖు ఆగస్టుకి డబ్బులు పడిపోయినా అన్నారు. ఆ రోజు ఆఫీస్ సెలవు. కానీ 1 రూపాయి ఇవ్వకుండా నన్ను అబద్ధం ఆడేసి నన్ను మోసగించారు. నేను చాలా ఇబ్బంది పడ్డాను పెళ్లి సమయంలో. అప్పటికి కూడా నా డబ్బులు రాలి. ఇప్పటికీ 11,72,000 రూపాయలు రావాలి. 2 మిల్లాలు పెట్టుకున్న EMIలు ఉన్నాయి, కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాము. మా తోటి కాంట్రాక్టులు అందరికీ తగ్గదు, అందరూ కలిపి 2,25,00,000 రూపాయలు సుమారుగా రావాలి. ఆ డబ్బులు మమ్మల్ని ఇచ్చి మమ్మల్ని పంపిస్తే మేము ఆనందిస్తాము. ఆ పని చేయమన్నా చేస్తాం.
కంపెనీ ఇప్పటి వరకు మేము సహకరించి వచ్చాం. గత శనివారం మేము నినాదన చేస్తే మంగళవారం వచ్చి మేనేజ్మెంట్ మాట్లాడుతుంది అనేసి పిఎం గారు కూడా చెప్పారు. అప్పటి వరకు మేము సహకరించాం కంపెనీ, కానీ ఈ రోజు వరకు రాలేదు మేనేజ్మెంట్. వాళ్ళు వచ్చి ఎండీ గారు వచ్చి మాతో మాట్లాడితే మేము ఏమిటి అనేసి మంచి చెడ్డ తెలుసుకొని దాన్ని సహకరించాలా లేదని తెలుసు. మా డబ్బులు మాకు ఇస్తే మేము సహకరిస్తాం. పెదగంట్యాడలో ఉద్రిక్త వాతావరణం. విశాఖపట్నం బుధవారం నాడు పెదగంట్యాడలో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనతో పబ్లిక్ హియరింగ్ సభా ప్రాంగణం దద్దరిల్లింది. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు భారీ ఎత్తున వ్యతిరేకత ఎదురైంది. ఆందోళనలో నిర్వాసిత గ్రామాల ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. సభ వద్ద ఏర్పాటు చేసిన కుర్చీలను విసిరికొట్టారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. సిమెంట్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యాచారంలో బీఆర్ఎస్ నిరసన. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని ప్రజలకు వివరిస్తూ మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. స్వంత ప్రయోజనాల కోసమే ట్రిబులార్ అలైన్మెంట్ 7 కిలోమీటర్లు పెంచారని తెలిపారు. ట్రిబులార్కు ఇచ్చిన కొత్త డీపీఆర్ను రద్దు చేసి పాత అలైన్మెంట్ ప్రకారం అమలు చేయాలని అన్నారు. ఎన్నికల ముందు ఫార్మాసిటీని రద్దు చేస్తామనే మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు. సికింద్రాబాద్ శుభకార్యానికి వెళ్లి వచ్చేలోపు ఇల్లు గుల్లైన ఘటన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి కంసారీ బజార్లో చోటు చేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దొంగలు ఇంటి ప్రహరీ గోడ దూకి తాళాలు పగలగొట్టి దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కంసారీ బజారుకు చెందిన రామచంద్ర అనే వృద్ధుని ఇంట్లో దొంగతనం జరిగిందని బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. తన మనవరాలి జన్మదిన వేడుకల కోసం సోమవారం మహబూబ్ నగర్కు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. గేటుకు తాళం వేసి ఉన్నప్పటికీ గూడదూకిన దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి బీరువ తారాలు పగలగొట్టి అందులో ఉన్న 8 తులాల బంగారంతో పాటు 50,000 నగదు అపహరణ చేసుకుని పరారైనట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో పాటు సీసీ కెమెరాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి వెల్లడించారు. 2011లో కూడా తమ ఇంట్లో ఇదే విధంగా చోరీ, అప్పుడు కూడా 8 తులాల బంగారం, అరకిలో వెండి నగదు చోరీ జరిగిందని, ఇప్పటివరకు తమకు ఎటువంటి న్యాయం జరగలేదని, మళ్లీ అదే తరహా చోరీ జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు గంట నుంచి ఆగిన గోదావరి ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి గుండెపోటు. రైల్వే డాక్టర్లు వచ్చి చెక్ చేసిన తర్వాతే బాడీని అప్పగిస్తామని చెప్పడంతో మృతుడి బంధువులు ఆందోళన చెందుతున్నారు. డెడ్ బాడీని ఇవ్వకపోవడంతో కాజీపేట రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. నిలిచిపోయిన గోదావరి ఎక్స్ప్రెస్. స్కూలు బస్సులో మంటలు, విద్యార్థులు క్షేమం. సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్ వద్ద డిపిఎస్ స్కూల్ బస్సులో పొగలు రావడంతో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం సంభవించింది. బస్సు నుండి ఒక్కసారిగా పొగలు రావటంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ బస్సులో ఉన్న విద్యార్థులను కిందకు దింపడంతో ప్రాణాపాయం తప్పింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సులో అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 13 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్కు యత్నం. సూర్యపేట తాళ్లకంపపహాడ్లోని ముత్తాలమ్మ కాలనీలో 13 ఏళ్ల మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్కు ఉన్మాదులు ప్రయత్నించారు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో నిందితులను స్థానికులు పట్టుకున్నారు. వారిలో ఒకరు పరారయ్యాడు. ఇద్దరికీ స్థానికులు దేహశుద్ధి చేశారు. కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లో 3 ఉన్మాదులు మద్యం సేవించారు. తరువాత ఆ పక్క ఇంటిలో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కన్నేశారు. బాలికను బలవంతంగా నూతనంగా నిర్మిస్తున్న ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు. కృష్ణాలంకలో పట్టుబడిన రేషన్ బియ్యం. విజయవాడ కృష్ణాలంకలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసు అధికారులు గుర్తించారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. రేషన్ బియ్యం కృష్ణాలంక రేషన్ డీలర్ ఆంజనేయులకు చెందినదిగా సివిల్ సప్లై అధికారి గుర్తించారు. కృష్ణాలంక నెహ్రూ నగర్లో గల రేషన్ డిపో 301 నుండి రేషన్ డీలర్ ఆంజనేయులు అక్రమంగా పేదలకు ఇవ్వవలసిన ప్రభుత్వ రేషన్ బియ్యంను సుబ్బారావు అనే రేషన్ మాఫియా డాన్కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల పాలకుర్తిలో హెప్సిబా మరియు
ఆర్బీఎఫ్ సంస్థల వలన మోసపోయిన బాధితుల పక్షాన వరంగల్ సిపి గారితో చర్చించిన పాలకుర్తి జర్నలిస్టులు. సంస్థ వల్ల నష్టపోయిన బాధితులు భయభ్రాంతులకు గురికాకుండా స్వేచ్ఛగా ఫిర్యాదు చేయవచ్చని సూచించిన వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. సో ఇవండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.